హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. మళ్ళీ ఏదో చేసుకొచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు మా ఇంట్లో అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ అద్దరిపోయే బీరకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలోకి తినేసేయచ్చు. ప్రిపరేషన్లోకి వెళ్తే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు అనేవి వేసి దోరగా వేయించుకోండి. ఇవి కాస్త ఎర్రగా ఫ్రై అయ్యాక మిక్సీలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక కొంచెం మీ కారానికి సరిపడినంత మిర్చి అనేవి తీసుకొని కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసి అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు అనేవి వేసేయండి. అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేయండి. కరివేపాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని ఒక 2 సార్లు కలిపేసుకొని ఒక లిడ్ అనేది పెట్టేసుకొని ఉడికించండి. ఒక 2 మినిట్స్ ఉడికించాక లిడ్ అనేది ఓపెన్ చేసేసి అందులోకి టమాటా ముక్కలు అండ్ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అనేది కూడా యాడ్ చేయండి. అందులోకి 3 గార్లిక్ అనేది కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని దానిపైన ఒక లిడ్ అనేది పెట్టేయండి. ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ అనేది ఓపెన్ చేసి బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఇంతకుముందు మనం మిక్సీలో వేసుకున్న పదార్థాలు ఉన్నాయి కదా, అందులోకి పల్లీలు అనేవి కూడా యాడ్ చేసి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసి పెట్టండి. ఇవి గ్రైండ్ చేసి పెట్టాక అందులోకి ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి టమాటా ప్లస్ బీరకాయ ఉంది కదా, వాటిని యాడ్ చేయండి. మీకు కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా బరగ్గా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది.